నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఇప్పుడు మనకి కొత్తగా ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది కదండి. ఇప్పుడు మహిళలకు కూడా న్యూగా స్కీమ్స్ పెట్టారు, లేడీస్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ. దానివల్ల మీకు ఎంత ఏదైనా లాస్ అయ్యే ఉందనుకుంటున్నారా మీరు? మాకు చాలా లాస్ ఉంది మేడం. దీనివలన మాకు చాలా లాస్ ఉంది. దానికి ఎందుకనంటే ఇప్పుడు 2 గంటల నుంచి ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు కదా, ఇప్పటికిప్పుడే జేబీఎస్ల ఆటోలు ఆగినాయి. ఎక్కడ కానీ ప్రతి తెలంగాణ లోపల ఆటోలు అన్నీ ఆగిపోయినాయి. హైవే రోడ్డు మీద డిస్టిక్ నుంచి అన్ని ఆటోలన్నీ ఆగిపోయినాయి. దానికి ఏదన్నా ముఖ్యమంత్రి గారు, కొత్తగా అయిన సీఎం గారు మంచిగా మాకు దయచేసి ఆటో డ్రైవర్ల మీద ఏదన్నా ఒక జాలి చూపి మాకొకటి మంచిగా తవ్వ తీసుకురావాలి. నువ్వు బస్సు ఫ్రీ చేయి, మహిళలకు పింఛని, మాకు పింఛని, కానీ మాకు ఏదన్నా ఒకటి మా పిల్లలకు మాకు ఒక జాలి ప్రకారంగా మాకు రావాలి. ముఖ్యమంత్రి గారు కొత్తగా సార్ ఇది రావాలి మాకని రేవంత్ రెడ్డిని గారు, ముఖ్యమంత్రిని గారు కోరుతున్నాం. కోటొక్క నమస్కారాలు చేస్తారు. ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్ తెలంగాణ స్టేట్ వరకు సార్ నీకు నమస్కారాలు ఉంటాయి సార్. మాకు ఒక్కటి దీనికి మాకు ఆటో డ్రైవర్లకు ఒక్కటి సాయం చెయ్యాలి. సాయం అంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా అందరు సహకరించైనా కానీ ఆటో డ్రైవర్లకు సాయం ఉండాలి. రాపిడో, ఓలో, ఊబర్ ఇవన్నీ కొత్తగా వచ్చిన కంపెనీలు. బైకులు, ఈ బైకులకు ఎందుకు టెక్సీ ప్లేట్ అవి కావు, ఓన్ ప్లేట్. అది ఓన్ ప్లేటు వేరే వాళ్ళు వచ్చి దాని మీద కూర్చుండి వస్తారు, వేరే వాళ్ళు వచ్చి వీళ్ళు వాళ్ళందరూ కూర్చుండి వస్తారు. ఎందుకు రావాలి దాని మీద? ఆటోకు 30, 40, 50 రూపాయలు ఇస్తే ఈ నుంచి ఆ స్టేషన్ నుంచి 30 రూపాయలకి ఇక్కడికి వస్తున్నాం మేము. అసొంటిది బైక్ మీద 20 రూపాయలకు, 10 రూపాయలకు ముగ్గురు నలుగురి నైట్లో ఎక్కించుకొని పోతున్నారు. తెల్లందాకా వద్దాక మేము ఆటో నడుపుకుంటా మేము చూస్తున్నాం. అది బైకులు బంద్ చేయాలి. మెయిన్ పాయింట్ ఓలా, ఊబర్, రాపిడ్ బైకులు బంద్ చేయాలి. మంచి దానికి ధన్యవాదాలు చెప్తున్నాం. కోటి నమస్కారాలు రేవంత్ రెడ్డి గారు. మీకు మా యూనియన్ తరఫు నుంచి, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ నుంచి కోటి నమస్కారాలు చేస్తున్నాం సార్. మీకు మాకు ఏదన్నా ఒక దయ చూపి మా ఆటో డ్రైవర్ పిల్లలకు, ఆటో డ్రైవర్లకు న్యాయం కల్పించాలి. మేము ఒక్కటే కోరుకునేది. మాకు ఈ గవర్నమెంటు కేసీఆర్ చేసింది, ఇప్పుడు ఆయన చేసిండు అని కాదు. కేసీఆర్ చేసిండు, ఆయన ఏం చేసిండో అది కథ దానికి అయిపోయింది. కానీ ఒక్కటి కొత్త గవర్నమెంట్ మేము కావాలని అనుకొని కోరుకున్నాం. ఆటో డ్రైవర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి సాబ్ ముఖ్యమంత్రి కోటి నమస్కారాలు. ఆటో డ్రైవర్లది, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్లది, అందరిది కోటి నమస్కారాలు చేస్తారు సార్. మాకు న్యాయం కల్పించండి. ధన్యవాదం సార్. టీవీ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు.